ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించినటువంటి ఒకే ఒక తెలంగాణ వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ గారు దాదాపు కొన్ని రోజుల క్రితం నుంచి కూడా అనారోగ్య కారణాలతోటి బాధపడతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో ఆయన మృతి చెందడం జరిగింది. ఈ రోజు కాలోజీ టీవీ తరపున వారికి వారి కుటుంబానికి ఈ రోజు సానుభూతి ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి కూడా కాలోజీ టీవీ మనస్ఫూర్తిగా కోరుతా ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2004 నుంచి 2014 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి ఈరోజు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ధర్మపురి శ్రీనివాస్ గారు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు 2 పర్యాయాలు కూడా అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా కావచ్చు, లేదంటే సహచరుడిగా కావచ్చు, ఆయన చేసినటువంటి ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నావో ఈరోజు ఆయనకు నిజంగా కూడా మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విద్యాశాఖ మంత్రిగా చాలా కీలకమైనటువంటి మంత్రి పదవులు ఈరోజు అనుభవించినటువంటి వ్యక్తిగా ఆయన ఒక సమర్థవంతమైనటువంటి విధులు నిర్వహించినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరైతే ఉండడం జరిగింది. సో ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే మనం చెప్పగలం. అయితే 1989లో ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే 1999లో ఎమ్మెల్యే కావచ్చు, 2004లో ఎమ్మెల్యే కావచ్చు, దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా, అదేవిధంగా 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈరోజు తెలంగాణ రాజకీయాలు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఈరోజు ధర్మపురి శ్రీనివాస్ గారిని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారికి ఈరోజు తండ్రిగా కూడా ఆయన చాలా రకాల మంచి పేరైతే కనబడతా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో ఈరోజు ధర్మపురి అరవింద్ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆయనే 2 సార్లు ఎంపీగా గెలవడం కావచ్చు, లేదంటే నిజామాబాద్ సంబంధించిన రైతులకు పసుపు బోర్డు అంశం ఏదైతుందో ఆ అంశాన్ని ఆ పసుపు బోర్డు తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషితో పాటు ఆయన వెనకాల మా తండ్రి గారి ప్రోత్సాహం ఉందని చెప్పేసి కూడా చాలా వేదికల్లో ధర్మపురి అరవింద్ గారు చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాజకీయాలను చాలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా ధర్మపురి శ్రీనివాస్ గారి పేరు మనమైతే చెప్పవచ్చు వాస్తవంగా. సో ఒకసారి ఆయన గురించి ధర్మపురి అరవింద్ గారు ఏం పెట్టారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే నేను చాలా సార్లు చూశాను ధర్మపురి అరవింద్ గారు తన ఏదైతే తండ్రి గారి పైన ఉన్నటువంటి అవాజ్యమైనటువంటి ప్రేమను ఎప్పుడు తను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉంటారు. సో ఒకసారి చివరిగా ఆయన పెట్టినటువంటి పొద్దున ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఏదైతుందో, అన్నా అంటే నేనున్నా అని ఆపదలో ఆదుకునే సీనన్న ఇక లేరు, ఐ విల్ మిస్ యూ డాడీ, నా తండ్రి నా గురువు అన్ని మా నానే, ఎదురొడ్డు పోరాడు భయపడకు అని నేర్పింది మా నాన్నే, ప్రజలను ప్రేమించు ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే, నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ ఆయన గురించి ఆయన పైన తండ్రి అయినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి పైన తనకున్నటువంటి అవాజ్యమైనటువంటి ప్రేమను ప్రతిసారి కూడా సోషల్ మీడియా వేదికలో ప్రజలతో కలిసి, అంటే ప్రజలకు తెలిసే విధంగా కావచ్చు, లేకపోతే చాలా రకాలుగా తన ప్రేమను అయితే చాటుతూ ఉంటాడు ధర్మపురి అరవింద్ గారు. సో వాస్తవంగా చెప్పాలంటే ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాజకీయాల్లో ఒక రాజకీయ దురంధరుడు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఆయన చేసినటువంటి మంత్రి పదవిలో విషయాల్లో కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారం తీసుకురావడం కావచ్చు, లేదంటే ఈరోజు దాదాపు చాలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో శాసించినటువంటి ఒక బహుజన సామాజిక వర్గానికి, అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ధర్మపురి శ్రీనివాస్ గారిని మనమైతే చెప్పుకోవచ్చు ఆయన గురించి. సో మొత్తానికైతే ఒక కమ్యూనిటీ, మున్నూరు కాపు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలను శాసిస్తుంది బీసీ సామాజిక వర్గంలో అంటే అందుకు వన్ ఆఫ్ ది పిల్లర్ గా ధర్మపురి శ్రీనివాస్ గారిని మనమైతే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే వారు లేకపోవడం తెలంగాణ రాజకీయాలకు నిజంగా కూడా బాధాకరమే, తెలంగాణ సమాజానికి కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. సో వారికి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా వారి కుమారుడైనటువంటి ధర్మపురి అరవింద్ గారికి మా సానుభూతి ప్రకటిస్తా ఉన్నాం. వారు
ఇంకా దృఢంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సరే వారు ఎవరైనా కానీ అనారోగ్య సమస్యలతోటి ఆరోగ్య సమస్యలతో బాధపడొచ్చు, ఇది జరగవచ్చు. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి, సో ఆయన మృతి చెందడం అనేది చాలా బాధాకరమైనప్పటికీ కూడా తప్పదు, విధి అలాంటిది కాబట్టి తప్పదు. కాబట్టి వారి కుటుంబానికి కాళోజీ టీవీ తరఫున సానుభూతి ప్రకటిస్తూ ధర్మపురి శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సో ఇది ధర్మపురి శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి న్యూస్. ఇక ఒకసారి మనం కాళోజీ టీవీ మాన్యూస్కి వెళ్ళేటువంటి ప్రయత్నిద్దాం. ముందుగా